రంగన్న పిలిచిండు ఆడ మాట్లాడడానికి అరే తాపోతాడు ఏం మాట్లాడతలేవు నీకు కూడా బాధ ఉంది అరా అరే వాళ్ళు కూడా మంచిగా అరా ఈ లెక్కనే ఇది రంగన్న ఇట్లా పిలిచినావు అరే ఆదివారం కదరా నేను చికెన్ తెస్తాను కళ్ళు తీరా సరే అన్న ఈ మసాలా తెస్తా అన్న మరి ఏడు అనుకుందాం అరే మా బాయ్ లేదారా మా బాయ్ కాడ అనుకుందాం ఓళ్ళు రారా మరి అత్తరు ఎందుకు రారు అంటే అట్లయితే కలుపుడం పోయాలా అయితే కూర కూడా అన్న వాళ్ళకి వాళ్ళ గిలాసాలు కూడా అన్న అరే నీ కళ్ళు ఎవరికి పోయకరా అరే నీ కూర కూడా ఎవరికి ఎకరా నీ గిలాసాలు అయితే అస్సలు ఎవరికి ఎకరా నలుగురమే చేసుకుంటా అరే కూర వాళ్ళు అంటారన్నా మరి అరే నిన్న నేను అంతా మస్తు అంతా మసాలా కూడా బాగా వేయాలి సరే రా అరే రంగా అబ్బా ఇది వచ్చిందా చెప్పక్క పని ఆనలతో ఉంటే మనకు అయితే బాయకాడ వడ్లు ఎక్కాలి నడుపా సరే నేను ఎక్కదాను పావే పనికి మాన వాళ్ళు ఉంటే తీసుకోండి రా కూర అన్నావు అన్నకి రంగేశ్వర వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఆ పని వాళ్ళు నేనేమో పిస్తాను అరే లింగ ఏమంటారా నేనంటానన్నా అరే లింగ ఇక్కడ ఊరుకుంటా మరి అవుతుంది అరే ఇక నేనక్క అరే తోట ఒళ్ళు ఆడ ఒడ్లు పెట్టుకుంటారు ఇక్కడ ఊరుకుంటే అవుతుంది అరే మరి నవ్వుకుంటానే తినవంటే తింటావు అట్టడు నాకు అప్పుడు కత్తెర పెట్టున్నావానే నిన్నే కాదు నువ్వు 2 కిలోల కోడిని తిన్నావు ఒక్కనివే తిని విటమిన్ కక్క సరే కానీ పనికి మా బయట తీసుకోండి రా అక్కేనా అట్లా అంటుంది మేము తిస్తాము మరి మరి కళ్ళు చెప్పాలా చాలా నా కోడుగా చెప్తా అరే లింగా నేను గారే చెప్పేది నువ్వేరా సరేమ్మా మీ తమ్ముడు నీ మాటలు మంచిగా మాట్లాడమ్మా మీ తమ్ముడా ఫస్ట్ మాట్లాడేది మా తమ్ముడా ఒడ్లు మొత్తం మీ తమ్ముడు సన్నగా అంటాడు సన్నగా చెప్తాడు మా తమ్ముడు అంటే ఏమైంది మీ తమ్ముడు ఏమైనా తక్కువ నానే గంట చొర్రేసి మీ తమ్ముడు అదే మనం మాకుంటాం మీ మధ్యలో ఎవరక్కరా ఫస్ట్ వచ్చింది అరే ఫస్ట్ మీ అక్కనో అదుపులో పెట్టుకొని మాట్లాడాను ఆ తర్వాత నువ్వు మాట్లాడు అరే రంగడు అప్పటి నుంచి అడుగుతాడు నిన్ను అదుపులో పెట్టరా అరే నువ్వు కూలని లెక్కుండు మధ్యలో మాట్లాడకు బొక్కలు ఇరుగుతాయి నీ బొక్కలు నా బొక్కలు చూసుకున్నాను దారా రంగడు నువ్వు చూసుకున్నాను దారా అరే చూసుకున్నాను రారా రారా అరే సమ్మడు నీకు ఎక్కువైతానే రా అరే రంగాన్ని గాతాయిరా అరే ఇంకా అప్పటి నుంచి చదువుతాను రా మాటలు ఎక్కువైతే అరే నేను సంకటం చూస్తారా